హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారండి? నేను బాగున్నాను. ఈరోజు మనము 37 సైజ్ బ్లౌజ్ కటింగ్తో మీ ముందుకు వచ్చానండి. ఈ సైజు ఎవరికైనా సరిపోతుందండి. ఎవరికైనా అంటే మీరు 37 సైజు వాళ్ళకి మాత్రమే అండి. మళ్ళీ 40 సైజు అందరికీ సరిపోతుందా అంటే అవ్వదు. 37 సైజు చెస్ట్, నడుము వచ్చేసి 32 అండి. నేను కట్ చేశాను, మీకు క్లాత్ ఎలా వేసుకోవాలి అనేది చూపిస్తాను చూడండి. ఇది క్లాత్ కదండి, పన్నా. నేను క్లాత్ ఎట్లా సేవ్ చేస్తాను అనేది కూడా చూపిస్తాను చూడండి. ఇది పెద్ద పన్నా మీద నేను ఒక్కదాన్నే వీడియో తీస్తున్నాను ఫ్రెండ్స్. కష్టంగా ఉంది, కొంచెం అడ్జస్ట్ చేసుకోండి. వీడియో డిస్టర్బెన్స్ ఉంటే చూడండి. అవి హ్యాండ్స్కి వస్తాయి, ఇది వచ్చేసి బ్యాక్ పార్ట్కి వచ్చేస్తుంది. నేను ఆల్రెడీ కట్ చేశాను. కట్ చేసిన తర్వాత చెప్దామనేసి మళ్ళీ వీడియో చేద్దామని చూపిస్తున్నాను చూడండి. మళ్ళీ మెజర్మెంట్ చెప్తాను, క్లాత్ పరుచుకునే విధానం చెప్తున్నాను చూడండి ఫ్రెండ్స్. ఇలా వస్తుంది బ్యాక్ సైడ్. ఫ్రంట్ ఇది బ్యాక్, ఇది ఫ్రంట్ వస్తుంది. ఇక్కడ ఫ్రంట్ ఇలా వస్తుంది. ఫ్రంట్ చూపిస్తాను, బ్యాక్ అయితే ఇలా పరుచుకోండి. నేను మెజర్మెంట్ చెప్తాను చూడండి. బ్యాక్ వచ్చేసి లెంత్, ఈ క్లాత్ తీసేస్తాను ఫ్రెండ్స్. చూడండి, బ్యాక్ పొడవు అండి, ఖర్చుతో 15.35 పెట్టాను చూడండి. పదహైదు ముప్పావు పొడవు పెట్టాను. నడుము వచ్చేసి 32 కదా, 32ని 4 భాగాలు చేస్తే ఎంత వస్తుందండి చూడండి. 8 వస్తుంది. ఈ 8 ఇక్కడ పెట్టాను. దీనికి 1 ఇంచ్ యాడ్ చేశాను. ఇక్కడ 1 ఇంచ్ యాడ్ చేశాను. 9 అయింది కదా. ఇది కుట్లకి 2 ఇంచెస్ ఎక్స్ట్రా. వచ్చేసి చెస్ట్ వచ్చేసి ఇక్కడ చూడండి, చెస్ట్ 9.25 తీసుకున్నాను చూడండి. కరెక్ట్గా ఈ ఎడ్జ్ చూడండి, ఇక్కడికి 9.25. షోల్డర్ వచ్చేసి 5 ఇంచెస్ చూడండి. నెక్ వెడల్పు ఎంత తీసుకున్నాను, 2 పైన ఒక గీత. నెక్ పొడవు వచ్చేసి 11 ఇంచెస్. చూడండి, నెక్ లెంత్ 11 ఇంచెస్. ఇటు కూడా 5 ఉంది. ఇక్కడ షోల్డర్ 5 పెట్టుకున్నాం కదండి, ఇక్కడ కూడా 5 ఉండాలి. ఇక్కడ చూడండి 5 ఉంది కదా. ఇటు వచ్చేసి 6 పెట్టుకోవాలి. చూడండి 6 ఉంది. లోతు ఎంత తీసుకోవాలి వీళ్ళకి, 1.25 తీసుకోవాలి. 37 సైజు బ్లౌజు 37 ఉన్న వాళ్ళు ఎవరికైనా పర్ఫెక్ట్గా కుదురుతుంది చూడండి. నెక్ వెడల్పు వచ్చేసి ఇక్కడ 3 ఇంచెస్ తీసుకున్నాను. ఇది లెంత్ ఎక్కువైంది, 3 ఇంచెస్ బ్రాడ్ ఎక్కువైందండి అనుకుంటే 2.25 తీసుకొని రౌండ్ తీసుకోండి. 3 ఇంచెస్ అయితే బాగుంటుందండి. వద్దనుకునే వాళ్ళు నెక్ కొంచెం వెడల్పు వద్దనుకునే వాళ్ళు 2.25 ఇంకా వెడల్పు అడుగుతారండి. ఇంకా ఇలా వస్తుంది, కానీ అది వేరే అండి. నార్మల్ వాళ్ళైతే ఈ మెజర్మెంట్ అందరికి సరిపోతుంది. ఇదండి బ్యాక్ పార్ట్. ఇప్పుడు ఫ్రంట్ చూపిస్తాను చూడండి.
ఇలా కట్ చేసుకున్నాం కదా, క్రాస్ ఇది కొంచెం ఇట్లా ముందరకు జరుపుకోండి, క్లాత్ జరుపుకొని ఇది ఇట్లా క్రాస్ తిప్పుకోండి. మన సైడు ఈ ఎడ్జెస్ మన సైడ్ వచ్చేటట్టు తీసుకోండి. ఇది యాజ్ టీజ్గా ఇట్లానే డ్రా చేసేసేయండి. బ్యాక్ ఎలా ఉంటే అలా డ్రా చేసేసేయండి. $37 సైజ్ ఎవరికన్నా ఉన్నా ఈ కొలతలతో మెజర్మెంట్ పెట్టేసేయండి, పర్ఫెక్ట్గా వస్తుంది. చూడండి ఫ్రెండ్స్, ఇలా డ్రా చేసేసుకోండి. ఇదంతా డ్రా చేసేసుకోండి. చూడండి ఫ్రెండ్స్, ఇట్లా సేమ్ యాజ్ టీజ్గా ఫ్రంట్ పార్ట్కి బ్యాక్ పార్ట్ పెట్టి మొత్తం బ్యాక్ పార్ట్ పెట్టి మొత్తం కట్ చేసేసేయండి. ఇదంతా నేను కట్ చేసి చూపిస్తాను ఫ్రెండ్స్. నేను ఒక్కదాన్నే వీడియో తీస్తున్నా కాబట్టి కష్టమవుతుంది. ఇట్లా మొత్తం సారీ ఫ్రెండ్స్, ఇదంతా బ్యాక్ పార్ట్ పెట్టి పరుచుకొని ఇట్లా మొత్తం డ్రా చేయమన్నాను కదా. ఇప్పుడు చూడండి, సేమ్ డ్రా చేశాను కదా, చూడండి లైన్ సేమ్ యాజ్ టీజ్గా బ్యాక్ పార్ట్ సేమ్ ఉంది కదా ఇక్కడ దాకా. ఇది తీసేసి చూపిస్తాను చూడండి. బ్యాక్ పార్ట్ నుంచి ఇక్కడికి 2 ఇంచెస్ మార్క్ చేసుకోండి. ఇక్కడ కూడా 2 ఇంచెస్, బ్యాక్ పార్ట్ నుంచి 2 ఇంచెస్ స్ట్రైట్గా లైన్ తీసుకోండి. ఇలా లైన్ తీసుకొని డ్రా చేసేయండి. చూడండి, బ్యాక్ పార్ట్ ఇది, ఏదో బ్యాక్ పార్ట్ ఇది. బ్యాక్ పార్ట్ పెట్టి 2 ఇంచెస్ తగ్గించాము. ఇలా మార్క్ చేసుకున్నాము 2 ఇంచెస్ తగ్గించి. తర్వాత ఇది తీసేసి 1 ఇంచ్కి ఇక్కడ 1 ఇంచ్కి డాట్ పెట్టుకున్నాము. తర్వాత ఇక్కడ నుంచి ఒక 2.5 ఇంచ్కి ఇక్కడ డాట్ పెట్టాము. వీళ్ళకి 37 సైజ్ అంటే డాట్కి చెస్ట్ డాట్కి 2.5 సరిపోతుంది. 3 ఇంచులు ఎక్కువ అయిపోతుంది. చెస్ట్ ఎక్కువ ఉన్న వాళ్ళకి 3 కూడా పెట్టచ్చు, మీడియం ఉన్న వాళ్ళకి 2.5, ఈ సైజు వాళ్ళకు 2.5 సరిపోతుంది. ఇక్కడ నుంచి ఒక 1/2 ఇంచు డౌన్ చేసుకోండి. ఇలా దీనికి ఇలా డౌన్ చేసుకొని ఇక్కడ నుంచి 1 ఇంచ్ దగ్గర నుంచి ఇట్లా కరువు తీసుకొని కలపండి. కలిపి ఇక్కడ 2 ఇంచెస్ మనం కుట్లకు పెట్టుకున్నాం కదా, ఇక్కడ షేప్ తీయండి. ఇలా 1/2 ఇంచు బయటికి షేప్ తీయండి. ఇది బ్యాక్ పార్ట్, ఫ్రంట్ పార్ట్ పొడవండి. తర్వాత ఇది ఇలానే పరిచేసేయండి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ నెక్కి మార్క్ చేసుకోండి. ఇక్కడ నెక్ వీళ్ళకి 7 ఇంచెస్ సరిపోతుంది. 7 ఇంచెస్ పొడవు. చూడండి, ఇది బ్యాక్ పార్ట్లో ఫ్రంట్ కరువు తీసానండి. ఇది కట్ చేయకూడదు, మార్క్ వేసుకొని ఇక్కడ వేసుకోవచ్చు. నేను ఇది ఎక్కువ తక్కువ వస్తుంది అనేసి ఇక్కడ ముందరే డ్రా చేశాను. ఇప్పుడు అది కూడా క్లియర్గా చూపిస్తాను చూడండి. ఇది బ్యాక్ పార్ట్ కదా, బ్యాక్ పార్ట్ ఇట్లా తీసేసి చూడండి, ఇక్కడ 7 ఇంచెస్ పెట్టుకున్నాం కదా. ఈ నెక్ కట్ చేయొద్దండి, ఎక్కువ తక్కువ లూజులు వస్తుంటాయి కాబట్టి చేయకూడదు. ఇది నేను చూపిస్తాను చూడండి. ఇక్కడ నుంచి 7 ఇంచెస్ పెట్టుకున్నాం కదా, ఇక్కడ నుంచి మనం బ్యాక్ పార్ట్ 5 ఇంచెస్ పెట్టుకున్నాం కదా, ఇట్లా 5 ఇంచెస్. ఇక్కడ కూడా ఇక్కడ నుంచి ఇక్కడ కూడా 5 ఉందా లేదా చెక్ చేసుకోండి. ఉంది కదండి, ఇక్కడ నుంచి 6 పెట్టాం కదా, ఇక్కడ నుంచి 6, ఇక్కడ నుంచి 1.5 పెట్టుకున్నాం కదా, 1.5లో నుంచి ఈ కరువు తీసాం. నెక్స్ట్ చెస్ట్ లూజ్ ఎంత పెట్టాం? 9.5 పెట్టాం. 9.5 వచ్చిందా? అదో వచ్చింది చూడండి. ఇక్కడ ఇలా మార్క్ చేసుకోవాలి. ఈ మార్క్ చేసిన విధంగా కటింగ్ చేసుకోండి. ఇప్పుడు వెడల్పు చూడండి, 3 ఇంచెస్ వెడల్పు ఉంది. 3 ఇంచెస్ వెడల్పు తీసుకొని ఇలా చేసుకోండి, రౌండ్ తీయండి.
ఇంకంతే. ఇది బ్యాక్ పార్ట్ సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా ఇట్లే పెట్టేసి ఫస్ట్ ఇది ఎలా ఉంటే అలా, కొత్త వారైతే పిన్స్ పెట్టుకోండి, ఎలా ఉంటే అలా డ్రా చేయండి. ఫస్ట్ చేసుకున్న తర్వాత ఈ లోతు తీయండి, ఈ నెక్ కట్ చేసుకోండి. దీంతోపాటు ఇది కూడా ఇక్కడ క్రాస్ తీయండి. నెక్స్ట్ వీడియోలో కటింగ్ చెప్తాను ఫ్రెండ్స్. ఇప్పుడైతే నా వల్ల కావట్లేదు, ఒకదాన్నే తీస్తున్నా, సైజు మిస్ అవుతుంది అనేసి నేను వీడియో చేయడం జరిగింది. ఫస్ట్ ఇది కట్ చేసి చెప్తాను చూడండి. చూడండి ఫ్రెండ్స్, మనం మార్కింగ్ ఇటు సైడ్ చేసామా, దీని అంచుకి మనకి ఇంత క్లాత్ ఎక్కువ వచ్చినా మనకి లూజ్లు అవి వస్తాయి. చూడండి, సేమ్ యాజ్ టీజ్గా బ్యాక్ పార్ట్ అట్లానే పెట్టి ఇదో ఈ మార్కింగ్ చేసిన మార్కింగ్ లైన్ ఎక్స్ట్రా ఉన్నట్టే కదా ఫ్రెండ్స్, అందుకే నేను బ్యాక్ పార్ట్ తీయనండి, ఎక్కడ ముడతలు రాకుండా కరెక్ట్ ఫిట్టింగ్ రావడం కోసం అనేసి ఈ టెక్నిక్ ఫాలో అవుతాను. చూడండి, ఇదైతే సేమ్ యాజ్ టీజ్గా 5 ఇంచెస్ కరెక్ట్గా, 1 ఇంచు అటు ఉండదు, 1 ఇంచు ఇటు ఉండదు. చూడండి, కరెక్ట్గా మెజర్ చేసి చూస్తే కరెక్ట్ బ్యాక్కి ఫ్రంట్కి 5 ఇంచెస్ కరెక్ట్గా ఎగుడు దిగుడు లేకుండా కరెక్ట్గా ఉంటుంది. చూడండి, ఒక్క ఇంచు కూడా జరగలేదు. చూడండి ఫ్రెండ్స్, ఇది గమనించండి, ఇలా జరగలేదు. చూడండి, కరెక్ట్ పెట్టండి. చూడండి 5 ఇంచెస్.